ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హాయ్ పకోడి. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా వెంకీ, నువ్వు నా నీడవని, నేను నీ తోడునని. ఇంకా నయం, గోడ మీద బల్లిని ఐస్ క్రీంలో పుల్లని అనలేదు. నేనే మరి పుల్లలా ఉండను బావా, నాది జీరో సైజ్. ఇప్పుడు ఇలా ఉంటేనే నీలాంటి హ్యాండ్సమ్ అబ్బాయిలకి నచ్చుతుంది. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఏదో ఒకటి చెప్పు బావా. ఏంటి కొత్త పిలుపు? కొత్త పిలుపు ఏంటి బావా? బావని బావా అనకుండా ఇంకేమని పిలుస్తారు బావా? షట్ అప్. ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే చంపేస్తాను. ఏంటి తల్లి కూతురు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఒకరు దెబ్బ కొట్టి ఇంకొకరు వెన్న పూస్తే చేసిన గాయం మర్చిపోతాను, నీ ప్రేమ వల్ల పడిపోయి నీ ఒళ్ళో వాలిపోతాను అనుకుంటున్నావా? నెవర్ నెవర్. మన ఇద్దరం ఎప్పటికీ కలవని పగలు రాత్రి సూర్యుడు చంద్రులమే. మీ అమ్మ అఖిలాండేశ్వరి మా అమ్మ మీద వేసిన నింద నిజం కాదు. చెప్పు మీ మమ్మీకి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అని. ఇక్కడ ఉన్నది అల్లాటప్పగాడు కాదు, మీ మమ్మీని అల్లాడించడానికి వచ్చిన ఘరానా మొగుని. చూస్తూ ఉండమను. ఇంకొద్ది రోజుల్లోనే మా అమ్మ మీద పడ్డ నిందని పోగొట్టి మా చెల్లిని మీ ఇంటికి కోడలిగా అడుగు పెట్టిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వింతటితో ఈ నాటకాన్ని ఆపేయి. ఎందుకంటే నువ్వు వల వేస్తే చిక్కుకోవడానికి నేను పిల్ల చాపని కాదు, తిమ్మింగలాన్ని. వెళ్ళ. వీడి పేరు పకోడీ కాదు, పోకిరి అని పెట్టాలి. వెళ్ళమన్నానా? వెళ్తానులే బావా, నీ మూడ్ సరిగ్గా లేదని తెలుస్తుంది. మళ్ళీ కలుస్తాను బావా. మళ్ళీ బావా అంటావు? బావని బావా అనకుండా ఇంకేమంటారు బావా? నువ్వు నాకు కాబోయేవాడివి కదా. నేను నిన్ను వదలను బావా, గుర్తు పెట్టుకో. బావా. పద్దు, నువ్వేంటిక్కడ? బంధువులు అంటే సంతోషాలని పంచుకోవటమేనా బావా? బాధల్ని కూడా పంచుకోవాలి కదా. ఇన్ని రోజులు నువ్వు ఎవరో తెలియకముందే నిన్ను బావా అని పిలిచి బంధం ఏర్పరచుకున్నాను. ఇప్పుడు నువ్వే నా సొంత బావని తెలిసాక బాధలో ఉన్న నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తాను? కృష్ణుడు కష్టాల్లో ఉన్నప్పుడు సత్యభామ వదిలేయలేదు కదా. నీ కోపాన్ని నేను ఊహించగలను, నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ అత్తయ్య బాధని ఎవరు అర్థం చేసుకోగలరు బావా? ఒక్క నువ్వు తప్ప. అవును బావా, అత్తయ్య నీతో నిజం చెప్పలేదని తన మీద కోప్పడి వచ్చేశావు. అది ఒక్క క్షణం అత్తయ్య నిజాన్ని నీకు చెప్పకుండా ఎందుకు దాయాల్సొచ్చిందో తెలుసుకుని ఉంటే తను హ్యాపీగా ఫీల్ అయ్యేది కదా. నింద పడగానే ఆ ఇంటిని, ఈ ఊరిని వదిలేసి చంటి పిల్లల్ని తీసుకుని ఒంటరి ప్రయాణం చేసిన అత్తయ్య మీరు ఎంత పెద్దవాళ్ళైనా ఆ నిజాన్ని ఎందుకు దాయాల్సొచ్చిందో ఎందుకు ఆలోచించడం లేదు? కుంతి కర్ణుడి విషయంలో భయపడినట్టే అత్తయ్య కూడా నీకు నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అని భయపడుండొచ్చు కదా. ఏ ఇంట్లో అయినా తల్లి ఆశపడేది ఒక్కటే బావా, తనని భర్త అర్థం చేసుకోకపోయినా పిల్లలు అర్థం చేసుకుంటారు అని. కానీ ఆ పిల్లలే తనని అపార్థం చేసుకుంటే ఇంకా ఆవిడ పరిస్థితి ఏంటో ఆలోచించు. తన మనస్సు ఎంత గాయపడిందో ఆలోచించు.
ఇంట్లో అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా ఆవేశపడి బాధపడితే ఇంకత్తయ్య పరిస్థితి ఎలా ఉంటుంది బావా? నువ్వు చెప్పింది కరెక్టే పద్దు. ఆవేశంలో బాధ పెట్టానని ఆలోచిస్తే అర్థమవుతుంది. వెంటనే అమ్మని కలవాలి, క్షమాపణ చెప్పాలి. ఆలస్యం ఎందుకు బావా, ఇప్పుడు వెళ్ళు. జాగ్రత్త. బావా, నువ్వు, అత్తయ్య, విద్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలి బావా. అదే నేను కోరుకునేది. అమ్మా, ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఇలా ఉంటే ఎలా చెప్పు? ఏమవుతుందమ్మా? ఏమీ అవ్వదు. ఈ ప్రాణం గట్టిదే, అంత సులువుగా పోయేది కాదులే. వదిలే. అమ్మా, ఏంది నాయనా, మనవడొచ్చినాడని, ఇంటి వారసుడు వంశాన్ని నిలబెట్టేదానికి వచ్చినాడని తెగ సంబరాలు చేసుకుంటా ఉండావన్నమాట. అయినా ఏనాడో తెగిపోయిన బంధాల గురించి, ఆనాడే మనసుల్లో సమాధి చేసుకున్న మనుషుల గురించి ఇంకా ఇట్ట తాపత్రయాలు పడ్డమేందో నాకేం అర్థం కావట్లా. పడిన అపవాదు వాస్తవమో కాదో తెలుసుకోకుండా గుడ్డిగా అపార్థం చేసుకుని బంధుత్వాన్ని నువ్వు తెంచేసుకుంటే ఆ దేవుడు పంచిన రక్త సంబంధాలు నశించిపోతాయనుకుంటున్నావా? ఏనాడో జరిగిన నువ్వు నమ్మిన గతాన్ని నీ మనసులో ఇవాళ దాన్ని విషంగా మార్చుకున్నావు. దానివల్ల ఈ కుటుంబమే చెల్లాచెదురై ఈ వంశాన్ని చీకటి చేసే దిశగా నువ్వు తప్పుగా అడుగులు వేస్తున్నావు. ఎంతసేపు అది శారద కుటుంబం అని గొంతు చించుకుంటున్నావు గాని నీ అన్న భార్గవ నాయుడు కుటుంబంగా ఎందుకు ఆలోచించటం లేదు? ఊరందరి నడుమ ఇవాళ ఈ ఇంటి కోడలిని అంతలా అవమానించావే, అది ఎంత పాపమో నీకు తెలుస్తుందా? నాయనా, మీ దృష్టిలో మీ కొడుకు చావుకి కారణమైంది దేవతలా కనిపిస్తా ఉండాదేమో, కానీ అది నా కంటికి నా అన్నను చంపిన హంతకురాలు.